దరిద్రానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారట. క్రిములు దొడ్డి నాకేటోళ్ళు ఈ రివ్యూ రైటర్స్. మనమందరం కలిసి ఈ చీడపురుగులను ఆపేయాలి. సినిమా డ్రాగ్ ఉందని రాశారు. అసలు జీవితంలో షార్ట్ ఫిల్మ్ తీయడం చేతకాని నా కొడుకులు కూడా రివ్యూ రాస్తున్నారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా లేని నా కొడుకులు వాళ్ళు. ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు. వాళ్లకు నచ్చితే వాళ్ళే ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్తారు. ఈ పొట్టేల్ సినిమా సూపర్ హిట్. దర్శకుడు సినిమాను అద్భుతంగా తీశాడు అంటూ రివ్యూ రైటర్స్పై యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మనిషికి అసలు వాల్యూ ఇవ్వడు కాబట్టే భార్య, కూతురు కూడా వదిలేసి వెళ్ళిపోయింది. రెండో పెళ్లి కూడా పెటాకులైంది అంటూ రివ్యూర్స్ రివర్స్ అటాక్ చేస్తున్నారు. అసలు శ్రీకాంత్ అయ్యంగారు ఎందుకిలా మాట్లాడారు? రివ్యూర్స్ చెప్పినట్టు ఫ్యామిలీ వదిలేసిందా? శ్రీకాంత్ అయ్యంగార్ స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ క్యారెక్టర్ చేసినా అందులో లీనమైపోయి జీవించేస్తాడు శ్రీకాంత్ అయ్యంగార్. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది నటీనటులు చెబుతుంటే వినే ఉంటారు. అయితే కొద్దిమంది మాత్రం డాక్టర్ అయ్యాక కూడా యాక్టర్ అవుతారు. సీనియర్ హీరోలలో డాక్టర్ రాజశేఖర్ లాంటి వాళ్ళు ఇందుకు ఉదాహరణ. అలాగే శ్రీకాంత్ అయ్యంగారు కూడా డాక్టర్ అయ్యాకే యాక్టర్గా టర్న్ తీసుకున్నాడు. డాక్టర్గా సేవ చేసి నటన మీద పిచ్చితో వైద్య వృత్తిని పక్కకు పెట్టేసి కెమెరా ముందుకొచ్చిన ఈ విలక్షణ నటుడు హైదరాబాదులోని 1970 ఆగస్టు 19న పుట్టారు. తండ్రి తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినా వృత్తిరీత్యా హైదరాబాదులోనే స్థిరపడ్డారు. తండ్రి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలో సైంటిస్టుగా పనిచేసేవారు. అలా శ్రీకాంత్ అయ్యంగార్ ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాదులోనే సాగింది. ఈయనకు ఒక బ్రదర్ కూడా ఉన్నారు. ఆయన ఓ ఎంఎన్సీ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. తండ్రి కోరిక మేరకు డాక్టర్ అవ్వాలనుకున్న శ్రీకాంత్ గారు ఎంసెట్ రాస్తే మంచి ర్యాంకొచ్చింది. అలా ఎంబీబీఎస్ చేయటానికి గాంధీ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ దొరికింది శ్రీకాంత్ గారికి. చదువుల్లో ఎంత చురుకుగా ఉండేవారో యాక్టింగ్ అంటే అంత పడి చచ్చిపోయేవారు. దీంతో కాలేజీ టైం నుంచే నాటకాల్లో నటించటం మొదలుపెట్టారు. కాలేజీ టైంలో ఏ రోజూ చదువుని అశ్రద్ధ చేయలేదు. అందుకే మంచి పర్సెంటేజీతోనే డాక్టర్ చదువుకొని కంప్లీట్ చేశారు శ్రీకాంత్ గారు. తండ్రి కోసం డాక్టర్ కోర్స్ చేసినా మనసంతా నటనపైనే ఉండటంతో ఓ రోజు తండ్రికి తన మనసులోని మాటను చెప్పేశారు శ్రీకాంత్. మంచిగా చదువుకున్నావు, డాక్టర్గా మంచి ప్రాక్టీస్ ఉంది. ఇప్పుడు నేను సలహాలు ఇచ్చేంత చిన్నోడివి కాదు. నీకు ఏది ఇంట్రెస్టో, ఏది మంచిది అని అనిపిస్తుందో దానివైపే వెళ్ళు అని తండ్రి సైతం అనటంతో శ్రీకాంత్ అయ్యంగార్ మరో ఆలోచన చేయకుండా డాక్టర్ ప్రాక్టీసింగ్ని వదిలేసి డైరెక్టర్ అవటానికి ప్రిపేర్ అవుతున్నారు. కరెక్ట్గా అప్పుడే తండ్రి మరణించటంతో సినిమాల్లోకి వెళ్లకు, నిలకడలేని రంగం, డాక్టర్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని సలహాలిచ్చారు. కాని శ్రీకాంత్ గారు మాత్రం తన తండ్రికి డైరెక్టర్గా, మంచి నటుడిగా నిరూపించుకుంటానని మాట ఇచ్చారు. తన తండ్రితో మాట్లాడిన చివరి మాటలు అవేనని, తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోటానికే ప్రయత్నిస్తానని రిలేటివ్స్కి చెప్పేశారు. తండ్రికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత డాక్టర్ ప్రాక్టీసింగ్ ఆపేసి డైరెక్షన్ ఛాన్సుల కోసం చాలామంది డైరెక్టర్స్ చుట్టూ తిరిగారు. డైరెక్టర్ కావాలంటే ముందు అసిస్టెంటు డైరెక్టర్గా చేయాలని చెప్పటంతో దాదాపు 50 సినిమాలకు అసిస్టెంటు డైరెక్టర్గా పనిచేశారు శ్రీకాంత్. కాని డైరెక్టర్గా పనిచేసే అవకాశం రాలేదు. దీంతో ఇలా వర్కౌట్ కాదని నాటకాలకు డైరెక్షన్ చేస్తూ యాక్ట్ చేయటం మొదలుపెట్టారు. అలా మొదటిగా ఇంగ్లీష్ నాటికకు డైరెక్షన్ చేసే అవకాశం వచ్చింది. తరువాత వరుసపెట్టి నాటకాలు చేస్తూ మంచి పేరు సంపాదించారు. 2005లో ఈయన అంగ్రీజ్ అనే బాలీవుడ్ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సుమారుగా 8 ఏళ్లు మళ్లీ ఇండస్ట్రీ వైపు చూడలేదు. కాని నాటకాలు మాత్రం ఆపలేదు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ అయ్యంగారి నటనను చూసిన డైరెక్టర్ నీలకంఠం గారు 2013లో మొదటిసారిగా టాలీవుడ్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అలా వరుణ్ సందేశ్ మూవీ అయిన చమక్ చల్లో మూవీలో మొదటిసారిగా కనిపించారు శ్రీకాంత్ అయ్యంగారు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా శ్రీకాంత్ అయ్యంగారికి నెమ్మదిగా ఛాన్సులు రావటం మొదలయ్యాయి. అయితే ఈయనకు బ్రేక్ ఇచ్చిన మూవీ అంటే కిల్లింగ్ వీరప్పన్ మూవీ అనే చెప్పాలి. ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేసిన శ్రీకాంత్ తన నటనతో అందరినీ మెప్పించారు. దీంతో వరుస సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. అలా ప్రారంభమైన శ్రీకాంత్ కెరీర్ అప్పుడే 50 సినిమాలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఏకంగా ఆయన 7 సినిమాల్లో కనిపించాడు.
గతేడాది దాదాపుగా 16 సినిమాల్లో నటించాడు. శ్రీకాంత్ అయ్యంగార్ ఇంత బిజీగా గడుపుతున్నాడు కదా, అతని వ్యక్తిగత జీవితం చాలా లగ్జరీగా ఉంటుంది అనుకుంటే పొరపాటే. శంషాబాదులోని ఎక్కడో ఒక మారుమూల వీధిలో 3 కుక్కల్ని పెంచుకుంటూ ప్రపంచానికి దూరంగా ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఈయనకు పెళ్ళై విడాకులు కూడా జరిగిపోయిందేట. 2 కూతుర్లు ఉండేవారు. అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడట ఒకప్పుడు. కాని శ్రీకాంత్ ఎక్కువగా మందుకు బానిసవటంతో కూతుర్లిద్దరూ ఆయనను కలవడం ఆపేశారు. భార్యతో పాటు 2 కూతుర్లు కూడా తనను అర్థం చేసుకోకుండా తల్లి మాటలు విని వెళ్ళిపోయారని అన్నారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవటం, ఆమె కూడా వేరే వాళ్లకోసం తనను వదిలేసి వెళ్ళిపోవటం జరిగిందన్నారు. ఇక అప్పటినుంచి ఒంటరిగానే తాను ఉంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక 2020లో తను యాక్ట్ చేయాల్సిన ఎన్నో సినిమాలు మొదలు కావాల్సి ఉన్నప్పుడే కరోనా వల్ల లాక్డౌన్తో అన్నీ ఆగిపోయాయి. కెరియర్ మొదలైంది అనుకునే టైంకి కరోనా తలకిందులు చేసేసిందే. అప్పుడే ఆర్జీవి గారి నుంచి కాలొచ్చింది. కరోనా సినిమా చేద్దామన్నారు. ఆ తర్వాత మర్డర్లో కూడా ఛాన్స్ ఇచ్చారు. అందుకే ఆర్జీవి అనే వ్యక్తి నాకు గాడ్ ఫాదర్ లాంటివాడు. దేవుణ్ణి నమ్మను కాని అట్లాంటి వ్యక్తిని నమ్ముతాను. నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఆర్జీవి. చాలామంది ఉన్నారు కాని ఆయన నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి అంటూ ఆర్జీవికి ఆయనకు ఉన్న అనుబంధం గురించి చెప్పారు శ్రీకాంత్ అయ్యంగారు. ఇక తన ఇష్టమైన హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పారు. తన చిన్నప్పుడు ఖైదీ సినిమా చూసి ఆయనకు అభిమానిగా మారిపోయానని చెప్పారు. ఆ సినిమా వచ్చిన సమయంలో నేను కూడా ఆయన స్టైల్లో తలకు బెల్ట్ కట్టుకొని తిరిగేవాడినని, అంత పిచ్చి అని చెప్పారు. అది జరిగిన 37 ఏళ్లకు నేను నిజంగా చిరంజీవిని కలిశానని, ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చారు శ్రీకాంత్. ఎవరితో కలిసి నటించాలి అని ఉంది అడగగా, ఒక్కసారి చిరంజీవి గారితో నటిస్తే చాలు అని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అటాక్ సినిమాతో మొదట సినిమాలలో కనిపించిన శ్రీకాంత్ ఆ తర్వాత కమ్మరాజ్యంలో, కడపరెడ్లు, డియర్ కామ్రేడ్, బ్రోచేవాడెవడురా వంటి సినిమాలలో నటించారు. ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ప్రతిరోజూ పండుగే సినిమాలో పాత్రతో నవ్వులు పూయించారు. అంటే సుందరానికి సినిమాలో ఈయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత చిన్న పెద్ద సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఫుల్ బిజీగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు శ్రీకాంత్. మరి ఇంత బిజీగా ఉన్న ఆయన బ్యాంకు బ్యాలెన్స్ కేవలం 70 పైసలు మాత్రమే. తన దగ్గర అస్సలు డబ్బులు ఉంచుకోరట. ఫైనాన్షియల్ పనులన్నీ తన తమ్ముడు చూసుకుంటారట. చివరకు కరెంటు బిల్లు కట్టాలన్నా కూడా ఆ పని కూడా తమ్ముడే చూసుకుంటాడట. ఒకవేళ డబ్బులుంటే ఏదో ఒకటి ఖర్చవుతూనే ఉంటుందని, అకౌంట్లో డబ్బులుండటం అన్నది చాలా రేర్ అని అంటారు శ్రీకాంత్ అయ్యంగార్. స్వతహాగా బ్రాహ్మిన్ అయిన తను మద్యం, సిగరెటు తాగటం వల్ల ఎందరో తిట్టుకుంటున్నారని, బ్రాహ్మిణైనంత మాత్రాన మనిషిని అని, తనకు కోరికలు ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు శ్రీకాంత్ అయ్యంగార్. ఒకవేళ డబ్బులుంటే ఏదో ఒకటి ఖర్చవుతూనే ఉంటుందని, అకౌంట్లో డబ్బులుండటం అన్నది చాలా రేర్ అని అంటారు శ్రీకాంత్ అయ్యంగార్. స్వతహాగా బ్రాహ్మిన్ అయిన తను మద్యం, సిగరెటు తాగటం వల్ల ఎందరో తిట్టుకుంటున్నారని, బ్రాహ్మిణైనంత మాత్రాన మనిషిని అని, తనకు కోరికలు ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు శ్రీకాంత్ అయ్యంగార్.